హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్. ఈరోజు మనము ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందామండి. ముందుగా దానికి కావాల్సినది ముందుగా షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఒక కప్పు మైదా పిండి, 1/3 కప్పు రిఫైన్డ్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉండాలండి దీనికి. ఆ తర్వాత దీనికి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ కలిపి కేక్ ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుంది. ముందుగా అయితే నేను ఇక్కడ కేక్ చేసే పాత్రకి నేను ముందుగా బటర్ పేపర్ వేసి సీజనింగ్ చేసి పక్కకు పెట్టేస్తానండి. బటర్ పేపర్ ఏంటంటే మనకు పాత్ర సైజుని బట్టి దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఒక 4-5 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని మనం ఏ టిన్లో అయితే మనము కేక్ చేయాలనుకున్నామో ఆ టిన్ని ఇలా సెంటర్ పాయింట్లో పెట్టేసి ఈ విధంగా చూసుకోవాలండి బటర్ పేపర్ని. ఇలా చూసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే సిజర్స్తో కట్ చేసేసుకోవాలి. రౌండ్ అంతా ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకుంటే మనకు చాలా సింపుల్గా పేపర్ అనేది ఎక్స్ట్రాక్ట్ బయటికి రాకుండా మౌల్డ్కి మాత్రము కేక్కి మాత్రం సరిపోయేంత ఈజీగా సెట్ అయిపోతుందండి. నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను సిజర్తో. చాలా సింపుల్గా ఈజీగా రౌండ్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ తీసేసేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న బటర్ పేపర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా అవుతుందండి. దీన్ని ఏంటంటే మనం కేక్ ఏ దాంట్లో అయితే చేయాలనుకున్నామో దాంట్లోకి ఈ విధంగా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత కొంచెం గ్రీజింగ్ ఆయిల్ తీసుకొని కాస్త బటర్ పేపర్కి ఇలా రుద్దితే సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు మనము ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఏంటంటే నేను ఇక్కడ ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక 3 స్పూన్స్ పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు ఏంటంటే రూమ్ టెంపరేచర్ ఉండాలి, అలాగే పుల్లగా ఉండకూడదు. ఈ కేక్కి ఈ విధంగా తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది 1 టీ స్పూన్ అని వెనకాల రాసి ఉంటుందండి. ఇలాంటి స్పూన్తో నేను 3 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. అది కూడా తీయటి పెరుగు, రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు మాత్రమే తీసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ ఏంటంటే ఈ తీసుకున్న పెరుగుని నేను కొంచెం విస్కర్ సహాయంతో ఈ విధంగా జస్ట్ ఇలా బీట్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలా కొంచెం చేస్తే మనకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది పెరుగు. ఆ తర్వాత నేను ఇందులోకి 1/3 కప్ రిఫైన్డ్ ఆయిల్ వేస్తున్నానండి. ఏదైనా వేయండి, కాకపోతే ఫ్లేవర్ ఉండకూడదు. అలా చూసుకొని మాత్రం వాడుకుంటే సరిపోతుంది. నేను 1 కప్ మైదాకి నేను ఈ విధంగా ఈ 1/3 కప్ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నానండి కేక్కి. దీనిపైన ఉంటుందండి స్పూన్ పైన 1/3 కప్ అనేసి. ఈ విధంగా మనం స్పూన్స్ ఉంటే ఈజీగా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా కుదురుతాయి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మరలా ఒకసారి నేను విస్కర్ సహాయంతో ఈ విధంగా కలుపుకున్నానండి. ఇందులోనే నేను 3/4 కప్పు షుగర్ పౌడర్ కూడా వేసానండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది. తర్వాత ఈ విధంగా మరలా వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలండి. ఇందులోకి ఏంటంటే మెయిన్గా ఇందులోకే కాస్త ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి. ఇందులో ఎగ్లెస్ కేక్కి వెనిగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒకసారి అన్నీ కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్ట్రైనర్ పెట్టేసి ఈ విధంగా ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం జల్లించుకోవాలండి. ఇక్కడ 1 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులోకే నేను 1 స్పూన్ ఫుల్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 యాడ్ చేసుకోవాలండి. నేను ఇది బేకింగ్ పౌడర్ ఈ బ్రాండ్ మాత్రం వాడుతున్నాను. తర్వాత ఇందులోకే నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నానండి. అది మామూలుగా ఇక్కడ కిరాణా కొట్టులో దొరికేదే, ఇంటి దగ్గర దొరికేదే షాప్లో. ఇది కూడా నేను 1 స్పూన్కి కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఒకసారి జల్లించుకోవాలండి. ఇందులోకి ఒకవేళ చాక్లెట్ కేక్ చేసుకోవాలనుకుంటే ఇందులోనే కోకో పౌడర్ యాడ్ చేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. నేను మాత్రం జస్ట్ టూటీ ఫ్రూటీ కేకు ఎగ్లెస్ కేక్ చేస్తున్నానండి, అందుకని నేనేం వాడట్లేదు. ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో 3 జల్లించుకోవాలి. తర్వాత ఈ విధంగా విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. అటు ఇటు అంటే ఆల్టర్నేట్ డైరెక్షన్ తిప్పరాదు. ఈ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనము కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ రూమ్ టెంపరేచర్ ఉంటే సరిపోతుందండి. ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే దోశ బ్యాటర్ కంటే కొంచెం ఎక్కువ థిక్గా ఉంటే కేక్ చాలా బాగా వస్తుందండి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను నేను. ఈ విధంగా నేను కొద్దిగా మిల్క్ వేసుకుంటూ మొత్తం ఈ విధంగా వచ్చేదాకా కలిపేసానండి.
ఒక 8 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. 1/3 కప్పు, లేదంటే మన టేస్ట్‌ని బట్టి వేసేసుకోవచ్చు. కొందరు ఎక్కువగా తింటారు, కొందరికి అసలే ఇష్టం ఉండదండి. ఇలా మనకు నచ్చినట్టు వేసుకోవాలండి. వేసేసిన తర్వాత మరలా ఒక 2 సెకండ్స్ ఆ విధంగా కలిపేసి, ఇప్పుడు ఈ కేక్ పాత్రలోకి ఈ లిక్విడ్ మిశ్రమం ఏదైతే ఉందో ఇది అందులోకి ట్రాన్స్‌ఫర్ చేయాలండి. ఈ విధంగా జాగ్రత్తగా లంప్స్ ఎక్కడ ఎయిర్ లాక్స్ రాకుండా చూసుకుంటూ వేసుకోవాలి. వేసిన తర్వాత నేను ఇక్కడ కొంచెము ఎక్కువగా చేస్తున్నానండి. ఏంటంటే ఒక 2, 3 కప్ కేక్స్ కూడా చేద్దామన్న ఇంటెన్షన్‌తో నేను కొద్దిగా మిగిలించి పక్కకు పెట్టాను. కప్ కేక్స్ చేయడానికి నా దగ్గర ఎలాంటి మౌల్డ్స్ ఏమీ లేవండి. నేను జస్ట్ ఇవి డిస్పోజబుల్ టీ గ్లాసెస్ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఒక 3 కప్ కేక్స్ మాత్రం చేస్తున్నాను. వాటిలోకి ఇలా హాఫ్‌గా ఫిల్ చేసి ఓవెన్‌లో కేక్ టిన్‌తో పాటు పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ మనము ఓవెన్ దగ్గరకు వచ్చేసామండి. ఇది ఓటీజీ అగారో కంపెనీదండి. 38 లీటర్స్‌ది. ఓటీజీ ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్ అండి. దీన్ని ఒక 10 మినిట్స్ ముందు నేను ప్రీహీట్ చేస్తున్నాను. ప్రీహీట్ చేసిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి మనం కేక్ టిన్ అనేది పెట్టుకోవాలండి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎంత తెలిసినవైనా కొన్నిసార్లు మన సేఫ్టీలో మనం ఉండడం మంచిది కదా, అందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను. తర్వాత నేను ఇక్కడ ఏంటంటే ఈ టిన్ కేక్కి 45 మినిట్స్ టైం పడుతుందండి. టెంపరేచర్ అనేది 185 డిగ్రీస్కి పెట్టుకోవాలి. ఈ కప్ కేక్స్కి మాత్రం ఒక 20 మినిట్స్లో సెట్ అయిపోతుంది, కేక్ అనేది రెడీ అయిపోతుంది. కానీ నేను రెండు ఒకేసారి ఈ విధంగా పెట్టేసి టెంపరేచర్ ముందే సెట్ చేసి పెట్టానండి నేను. తర్వాత క్లోజ్ చేస్తున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు, అది ఆటోమేటిక్ టైం షెడ్యూల్ ఉంటుంది. నేను 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా తీసేసి పైన ట్రేలో కప్ కేక్స్ పెట్టానండి. తర్వాత ఈ విధంగా కప్ కేక్స్ అనేవి రెడీ అయినవండి. 20 మినిట్స్ తర్వాత నేను ఇది తీసి మరలా ఓవెన్ అనేది క్లోజ్ చేస్తున్నానండి. టెంపరేచర్ ఏమీ చేంజ్ అవ్వదు, సెట్ అయిపోతుంది. ఇది మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. అది యాజ్ యూజువల్గా 45 మినిట్స్ వరకు కంటిన్యూషన్ రన్నింగ్లో ఉంటుందండి. ఇందాక మనం ఓవెన్లో నుంచి తీసిన కప్ కేక్స్ అనేది ఒకసారి చెక్ చేసుకుందామండి. ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా ఒకసారి లోపలి వరకు గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుందండి. అలా ఏం స్టిక్కీగా లేకుంటే కేక్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే. నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తాను ఇది ఏ విధంగా వచ్చిందనేది. ఎంత స్పాంజీగా వచ్చిందో మీకే తెలుస్తుందండి. ఇప్పుడు నేను ఇది ఇక్కడ సైడ్ నుంచి కట్ చేశానండి. చూడండి ఎంత చక్కగా వచ్చింది కేక్ అనేది. కప్ కేక్ అంతే అండి. కప్ కేక్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ టిన్లో పెట్టిన పెద్ద కేక్ ఏదైతే ఉందో అది ఈ విధంగా నేను తీసి ఒక ప్లేట్ దీనిపైన పెట్టేసి దీన్ని ఈ విధంగా ఫ్లిప్ చేస్తున్నానండి. నేను ఇక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, నేనే ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో కేక్ చూపిస్తున్నానండి. అందుకని ఫ్లిప్ చేసేది మిస్ అయిపోయింది. సో ఇక్కడ మాత్రం కేక్ ఈ విధంగా నేను బటర్ పేపర్ తీసేస్తున్నాను టర్న్ చేసిన తర్వాత. అంతేనండి, సింపుల్గా చాలా టేస్టీ ఎగ్లెస్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.